ఏనెచుక్క తెచ్చిన ప్రమాదము. పూర్వకాలంలో ప్రతిష్ఠాన నగరంలో ఒక బాటసారి నెత్తిపై తేనెకుండను పెట్టుకుని తిరుగుతున్నాడు. అతడు పరధ్యానంలో ఉండగా పట్టుతప్పి ఆ కుండ నేలపై పడింది. వెంటనే తేనెచుక్కను తాగడానికి ఒక తేనెటీగ వచ్చింది. దాన్ని మింగడానికి ఒక సాలీడు దాపురించింది. సాలిన్ని కబలించడానికి బల్లి అక్కడ సిద్ధమైంది. బల్లిని మ్రింగడానికి పిల్లి రానే వచ్చింది. దాంతో రాజసేవకుడి పెంపుడు కుక్క వచ్చి పిల్లిని భయపెట్టింది. ఆ దాపులనమ్న వర్తకుడి పెంపుడు పిల్లే ఆ పిల్లి. ఒకవేళ తన పెంపుడు పిల్లిని కాపాడుకునేందుకు వర్తకుడు తన పెంపుడు కుక్కను చంపితే అతని తల నరకడం కోసం రాజసేవకుడి కత్తినెత్తాడు. ఇంతలో సాలీడు తేనెటీగను మింగేసింది. తరువాత బల్లి సాలీడును తినేసింది. పిల్లి బల్లిని గుటకాయ స్వాహా అంది. కుక్క పిల్లి గొంతు కొరికింది. వర్తకుడు కోపంతో ఊగిపోతూ కర్రనెత్తి కుక్కను చంపాడు. అది చూసి రాజసేవకుడు ఉగ్రుడెపోయి కత్తినెత్తి వర్తకుడిని యమపొడికి పంపించాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న నీతివంతుడినై వర్తకుణ్ణి చూసి ప్రజలందరూ కలిసి రాజసేవకుణ్ణి మట్టుబెత్తారు. ప్రజలకింత పొగరా అని రాజు ప్రజలకింత పొగరా అని రాజు కల్లెర్ర చేసి ప్రజలపెకై సైన్యాన్ని పంపబోయాడు. అప్పుడు మంత్రి, మహారాజా, ఇప్పటికే జరగకూడని రక్తపాతం జరిగిపోయింది. తేనెచుక్కపై తేనెటీగ వాలడం, దాన్ని సాలీడు మింగడం అంతా ప్రకృతి సహజం. అయితే తన పిల్లిని చంపిందన్న ఆగ్రహంతో వర్తకుడు కుక్కను చంపాడు. తన కుక్కను చంపాడన్న కోపం కొద్దీ తమ సేవకుడు వర్తకుణ్ణి వధించాడు. ప్రజలు వర్తకుడి మీది అభిమానం కొద్దీ తమ సేవకుడి మీద పగ సాధించారు. ఇప్పుడు తమకు అదే ఆవేశంలో ప్రజలందరి మీదికి సైన్యాన్ని పంపడం ఎంతవరకు సమంజసమో ప్రశాంతంగా ఆలోచించండి. యంగిత జ్ఞానాన్ని కోల్పోయిన మితిమీరిన ఆగ్రహవేశాలే అన్ని అరిష్టాలకు మూలమన్న సంగతి తమకు తెలియంది కాదు అన్నాడు. రాజుకు మాటల్లోని విజ్ఞత అర్థమైంది. దాంతో జరగవంది మరింత వినాశం ఆగిపోయింది.